ఈ రోజు ఒక మనిషి అలర్ట్నెస్ వల్ల మన దేశంలో కొన్ని వేల ప్రాణాలు కాపాడబడ్డాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఆయన మన తెలుగువాడు కావడం మనం ఎంతగానో గర్వించాల్సిన విషయం. ఆయనే డాక్టర్ జీవి సుందీప్ చక్రవర్తి ఐపీఎస్. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో జన్మించిన ఆయన 2010 నుంచి 11 వరకు వైద్య వృత్తిని అభ్యసించారు. కానీ 2014లో ఆయన తన మార్గాన్ని మార్చుకున్నారు. ప్రజలకు మరో విధంగా సేవ చేయాలనే లక్ష్యంతో ఆయన ఇండియన్ పోలీస్ సర్వీస్ లో చేరారు. పూంచ్ లో ఏఎస్పీగా మొదలుపెట్టి శ్రీనగర్ లో ఎస్ఎస్పీ దాకా సుందీప్ గారి కెరీర్ డేరింగ్ ఆపరేషన్స్ తో నిండిపోయింది. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా పెహల్గామ్ అటాకర్స్ ని ఎలిమినేట్ చేయడం అందులో ఒకటి. డ్యూటీలో ఆయన చూపించే కామ్నెస్ అండ్ క్లారిటీ వల్ల ఆయనకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 6 సార్లు దక్కింది. కానీ అక్టోబర్ 2025లో సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపెండ్. స్థానికులను బెదిరిస్తూ శ్రీనగర్ అంతా జైషీ మొహమ్మద్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. చాలా మంది వాటిని ఇగ్నోర్ చేశారు. కానీ సుందీప్ గారు మాత్రం చేయలేదు. ఆయనకు అది ఒక క్లియర్ రెడ్ ఫ్లాగ్ లా కనిపించింది. దాంతో వెంటనే అందరినీ అలర్ట్ చేశారు. అండ్ ఆ అలర్ట్నెస్ వల్లే ఈ రోజు దేశంలో అతిపెద్ద టెర్రర్ నెట్వర్క్ బయటపడింది. జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వరకు కూడా ఇన్వెస్టిగేషన్ విస్తరించి డాక్టర్స్, సివిలియన్స్, సీక్రెట్ ఆపరేటివ్స్ ఇలా ప్రతి లేయర్ కూడా రివీల్ అయింది. ఈ ఆపరేషన్ లో ఏకంగా 2900 కిలోల ఎక్స్ప్లోజివ్స్, బాంబ్ మేకింగ్ మెటీరియల్స్ మరియు ఏకే సిరీస్ రైఫిల్స్ కూడా రికవరీ అయ్యాయి. కానీ నవంబర్ 10న ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన టెర్రర్ అటాక్ లో 13 మంది అమాయక ప్రాణాలు పోయాయి. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పాయింట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంటే ఐపీఎస్ ఆఫీసర్ గారి స్విఫ్ట్ థింకింగ్ వల్లే ఇంతకంటే పెద్ద ప్రాణ నష్టం జరగకుండా ఆగిపోయిందని తెలుస్తుంది. ఆయన ముందు చూపే దేశానికి ఎంతగానో ఉపయోగపడింది. డాక్టర్ గా ప్రజల ప్రాణాలు కాపాడే ఆయన ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ గా కొన్ని వేల ప్రాణాలని అలాగే మన దేశ భద్రతను కూడా కాపాడారు. జీవి సుందీప్ చక్రవర్తి గారి ధైర్యం మనందరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్. ఆయన కమిట్మెంట్ గురించి మీ అభిప్రాయాన్ని సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అని కామెంట్ చేసి చెప్పండి. అలాగే షేర్ దిస్ వీడియో అండ్ లెట్ ద వరల్డ్ నోస్ ది రియల్ హీరోస్ ఆఫ్ ఇండియా.